హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మన ప్రీవియస్ వీడియోలో క్లాసెస్ గురించి డిస్కస్ చేసినాం, అంటే క్లాసెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఈ వీడియోలో మనం కన్స్ట్రక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కన్స్ట్రక్టర్స్ని ఎలా రాసుకోవాలి క్లాసెస్ లోపల, సో కన్స్ట్రక్టర్స్ వల్ల యూజ్ ఏంటి, సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మన కోడ్ని రాసుకుందాం. యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ సెమికాలన్. సో మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మన మెయిన్ ఫంక్షన్ని రాసుకుందాం. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమికాలన్. సో ఇప్పుడు మనం మన యూజర్ డిఫైన్ క్లాస్ని తీసుకుందాం. సో క్లాస్ ఏ, సో నేను క్లాస్ నేమ్ వచ్చేసి ఏ తీసుకున్నా, కర్లీ బ్రేసెస్ ఇంట్ ఎక్స్ సెమికాలన్. సో మనం మెన్షన్ చేయకపోతే పబ్లిక్గా ప్రైవేట్ అని చెప్పేసి డిఫాల్ట్గా ప్రైవేట్ మోడ్లో తీసుకుంటుంది. అంటే ఇక్కడ మన ఎక్స్ అట్రిబ్యూట్ అనేది ప్రైవేట్. సో మనం కన్స్ట్రక్టర్ని ఎలా రాస్తామంటే మన క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటాం, దాని తర్వాత పారాంథసిస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేసుకున్నా. సో ఇది మనకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటాం, అంటే మనం ఏం పారామీటర్స్ రాసుకోలే కాబట్టి. సో సిఅవుట్, సో మన కన్స్ట్రక్టర్లో నేను కాల్ చేస్తున్నా సిఅవుట్ ఎంటర్ ద వాల్యూ ఫర్ ఎక్స్ ఈక్వల్స్ టు సి ఇన్ ఎక్స్. సో మనం ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మన ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా మన కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం గెట్ ఫంక్షన్ రాసుకొని అవసరం లేదు. సో అదొక సింపుల్ యూజ్. సో ఇంకా చాలా యూజెస్ కూడా ఉన్నాయి. సో మనం డిస్ప్లే మెథడ్ కూడా క్రియేట్ చేసుకున్నాం, వాయిడ్ డిస్ప్లే కర్లీ బ్రేసెస్. సో డిస్ప్లే మెథడ్తో మనం మన ఎక్స్ యొక్క వాల్యూని డిస్ప్లే చేసుకుంటున్నాం. సో సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మన క్లాస్ ఏకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో ఏ ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 సెమికాలన్. సో ఇప్పుడు మనం మన కోడ్ని రన్ చేసుకుందాం. సో మనం 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసినాం కాబట్టి ఆటోమేటిక్గా మన కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ అని ఉంది. సో మనం వాల్యూ 5 ఎంటర్ చేసినాం. దాని తర్వాత ఇంకోసారి అడిగింది, సో 6 అని ఎంటర్ చేసినాం. సో మనకు అలా ఎందుకు వచ్చిందంటే, సో మనం ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు మన ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్గా మన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. సో ఇక్కడ మన కన్స్ట్రక్టర్ ఏని కాల్ చేసింది. సో అందుకని చెప్పి మనకు ఎంటర్ ద వాల్యూ ఫర్ ఎక్స్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. అలాగే ఎక్స్ యొక్క వాల్యూని యూజర్ నుండి తీసుకుంది. సో ఇది బేసిక్గా మెయిన్ థింగ్ అన్నట్టు కన్స్ట్రక్టర్స్ గురించి. సో ఎప్పుడైతే మనకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయో ఆటోమేటిక్గా మన ఆబ్జెక్ట్ అనేది మన కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం డిస్ప్లే మెథడ్ని కూడా కాల్ చేసుకుందాం. సో ఆబ్జెక్ట్ 1 డాట్ డిస్ప్లే సెమికాలన్ ఆబ్జెక్ట్ 2 డాట్ డిస్ప్లే సెమికాలన్. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేసుకుందాం. సో బిల్ అండ్ రన్ చేసిన మన కోడ్ని. సో మనం ఎంటర్ ద వాల్యూ ఫర్ ఎక్స్ ఉంది. సో 5 తీసుకుందాం, నెక్స్ట్ 9 తీసుకున్నాం. సో మనకు 2 టైమ్స్ డిస్ప్లే మెథడ్ అనేది కాల్ అయింది, ఎందుకంటే మనకు 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇది బేసిక్గా కన్స్ట్రక్టర్స్ గురించి. సో మనం కన్స్ట్రక్టర్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామంటే మన క్లాస్ నేమ్తో క్రియేట్ చేసుకుంటాం. సో మన క్లాస్ నేమ్ ఏ కాబట్టి మనం ఏ అని ఏతో క్రియేట్ చేసుకున్నాం. సో జస్ట్ లైక్ ఏ మెథడ్ లాగా దీన్ని క్రియేట్ చేసుకున్నాం, కానీ మనకు మెథడ్కి రిటర్న్ టైప్ ఉంటుంది, ఇక్కడ మనకు కన్స్ట్రక్టర్కి ఉండదు. సో మనం కన్స్ట్రక్టర్లో కొన్ని పారామీటర్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంట్ ఐ అని తీసుకున్నా. సో ఇది మనకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఐ వాల్యూ తీసుకొని నేను ఎక్స్కి అసైన్ చేసిన. సో అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం మన కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది కాబట్టి మన ఆబ్జెక్ట్, సో మన ఆబ్జెక్ట్కి కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ఆర్గ్యుమెంట్స్లో 2 ఇంకా 3 తీసుకున్నా. సో మన కోడ్ని రన్ చేసుకుంటే సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఇంకా వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 అనేది అవుట్పుట్ వచ్చింది, ఎందుకంటే మనం డిస్ప్లే మెథడ్స్ని కాల్ చేసినాం కాబట్టి. ఆబ్జెక్ట్ 1 డిస్ప్లే ఆబ్జెక్ట్ 2 డాట్ డిస్ప్లే. సో ఇది కాల్ చేసినాం కాబట్టి మనకు అవుట్పుట్ అలా వచ్చింది. సో ఒక క్లాస్కి మనం ఎన్ని కన్స్ట్రక్టర్స్ అన్న కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిస్ట్రక్టర్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా డిస్ట్రక్టర్ ఏంటంటే మన ఆబ్జెక్ట్ని డిలీట్ చేస్తుంది. సో అది డిస్ట్రక్టర్ అన్నట్టు. మన కన్స్ట్రక్టర్ అంటే మన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో డిస్ట్రక్టర్ని ఎలా కాల్ చేస్తామంటే అది కూడా అంతే, సేమ్ మన క్లాస్ నేమ్ యూజ్ చేసుకుంటాం, కానీ ముందు టిల్డ్ సింబల్ తీసుకుంటాం, అంటే రివర్స్ ఎస్ అంటే ఫ్లాట్ ఎస్ సింబల్ అన్నట్టు. సో నేను డిస్ట్రక్టర్ని కాల్ చేసినాక లోపల స్టేట్మెంట్ రాసుకున్నా ఆబ్జెక్ట్ ఈస్ డెస్ట్రాయిడ్ అని. సో ఇప్పుడు మన కోడ్ని నేను రన్ చేస్తుంటే సో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఆబ్జెక్ట్ ఈస్ డెస్ట్రాయిడ్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇది కన్స్ట్రక్టర్ ఇంకా డిస్ట్రక్టర్స్ గురించి.
సో మనం ఒకసారి డిస్ట్రక్టర్ కాల్ చేసినాక ఇంకా ఆబ్జెక్ట్ని మనం ఫర్దర్గా యూస్ చేయలేము. సో ఆబ్జెక్ట్ యూస్ చేసి మనం ఏమైనా మెథడ్ కాల్ చేసినా కూడా మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎందుకంటే డిస్ట్రక్టర్ యూస్ చేసినప్పుడు మన ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం మన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాసుకున్నాం కాబట్టి మనం జస్ట్ మామూలుగా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం ఏం వాల్యూస్ ఇవ్వకుండా. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేసుకుందాం, అంటే కన్స్ట్రక్టర్ ఇంకా డిస్ట్రక్టర్ని కాల్ చేయడానికి. సో మన ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్, ఆబ్జెక్ట్ ఈజ్ డెస్ట్రాయిడ్. అంటే ఫస్ట్ మనకు ఆబ్జెక్ట్ 1 క్రియేట్ అయింది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ 2 క్రియేట్ అయింది, దాని తర్వాత ఆబ్జెక్ట్ 2 డిస్ట్రాయిడ్ అయింది, దాని తర్వాత ఆబ్జెక్ట్ 1 డిస్ట్రాయిడ్ అయింది. సో ఇది ఆర్డర్ అన్నట్టు, ఏది లాస్ట్ క్రియేట్ అవుతుందో ఆబ్జెక్ట్ అది ఫస్ట్ డిస్ట్రాయ్ అవుతుంది. సో దీని గురించి మనం తర్వాత వీడియోస్లో చూద్దాం. సో ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇంకా డిస్ట్రక్టర్స్ గురించి సో నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాను దీని మీద తర్వాత. సో నెక్స్ట్ మనం ఇంకొక కోడ్ తీసుకొని అబ్జర్వ్ చేసుకుందాం మన కన్స్ట్రక్టర్స్ గురించి. సో యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ సెమీకోలన్, దాని తర్వాత మన మెయిన్ ఫంక్షన్ని రాసుకున్న ఇంట్ మెయిన్ రిటర్న్ 0. సో నెక్స్ట్ మన క్లాస్ని క్రియేట్ చేసుకుంటున్నాం, క్లాస్ ఏరియా. సో ఇప్పుడు ఏంటంటే మనము స్క్వేర్ యొక్క ఏరియా లేకపోతే రెక్టాంగిల్ యొక్క ఏరియాని కనుక్కుంటున్నాం కన్స్ట్రక్టర్స్ యూస్ చేసి. సో నేను డబుల్ లెంత్ ఇంకా బ్రెడ్త్ వాల్యూస్ తీసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏం మోడ్ మెన్షన్ చేయలేదు కాబట్టి మన యాట్రిబ్యూట్స్ వచ్చేసి ప్రైవేట్ యాట్రిబ్యూట్స్ అవి. సో మనం ఏం మెన్షన్ చేయకపోతే అవి డిఫాల్ట్గా ప్రైవేట్లోకి వెళ్ళిపోతాయి. సో నేను పబ్లిక్ మోడ్లో మన కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నా, ఏరియా డబుల్ ఎస్. సో నేను మన కన్స్ట్రక్టర్లో ఒకటే పారామీటర్ తీసుకున్నా, సో లెంత్ ఈక్వల్స్ టు ఎస్. దాని తర్వాత మనం ఇంకొక కన్స్ట్రక్టర్ని కాల్ చేసి అందులో 2 పారామీటర్స్ తీసుకుందాం, లెంత్ బ్రెడ్త్ ఇంకా అలా. సో డబుల్ ఎక్స్ కమా డబుల్ వై. సో ఇలా 2 పారామీటర్ తీసుకొని మనం లెంత్ ఇంకా బ్రెడ్త్కి వాల్యూస్ ఈ ఎక్స్ వైతో అసైన్ చేసుకుందాం. సో లెంత్ ఈక్వల్స్ టు ఎక్స్ సెమీకాలన్, బ్రెడ్త్ ఈక్వల్స్ టు వై సెమీకాలన్. సో మనం ఇదే కన్స్ట్రక్టర్ యూస్ చేసి మనం ఏరియాని ప్రింట్ చేసుకుందాం. సో మనకు ఒకటే ఇన్పుట్ అంటే ఒకటే ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పుడు అది మనం స్క్వేర్ అనుకొని దాని యొక్క ఏరియాని ప్రింట్ చేద్దాం. ఒకవేళ మనకు 2 ఆర్గ్యుమెంట్స్ మన ఆబ్జెక్ట్లో ఇస్తే దాన్ని మనం రెక్టాంగిల్ అనుకొని మనం మన రెక్టాంగిల్ యొక్క ఏరియాని ప్రింట్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను స్క్వేర్ది ప్రింట్ చేస్తున్నా. సో స్క్వేర్ ఏరియా వచ్చేసి లెంత్ ఇంటూ లెంత్. సో అది నేను సిఅవుట్లో రాసుకున్నా. సో నెక్స్ట్ మనం సెకండ్ కన్స్ట్రక్టర్లో రెక్టాంగిల్ యొక్క ఏరియాని ప్రింట్ చేసుకుందాం. సో ఏరియా ఆఫ్ సిఅవుట్ ఏరియా ఆఫ్ గివెన్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ లెంత్ స్టార్ బి ఎల్ స్టార్ బి అండ్ ఎల్ సెమీకాలన్. సో మనము ఇప్పుడు మన ఏరియా క్లాస్కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే ఒకటేమో స్క్వేర్ కన్స్ట్రక్టర్ కాల్ చేయడానికి, ఇంకోటి రెక్టాంగిల్ కన్స్ట్రక్టర్ కాల్ చేయడానికి. సో నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ 1లో 5 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చిన, ఆబ్జెక్ట్ 2లో 3,4 అనే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చిన. సో మనం కోడ్ని ఇప్పుడు రన్ చేసుకుందాం. సో మనకు 2 కన్స్ట్రక్టర్స్ కూడా కాల్ అయిపోయి మన స్క్వేర్ ఏరియా ఇంకా రెక్టాంగిల్ ఏరియా మనకు అవుట్పుట్ వచ్చినాయి 25, 12 అని చెప్పేసి. సో మనం ఆబ్జెక్ట్స్ ఎప్పుడు క్రియేట్ చేసుకున్నా కూడా మన ఆబ్జెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా మన కన్స్ట్రక్టర్స్ని కాల్ చేస్తాయి. సో మన ఏరియా కాబట్టి ఒకటే అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనం ఒక సైడ్ తీసుకొని మన ఏరియాని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇవి మనకు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్. సో మనకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇది, అంటే మనకు ఏమి పారామీటర్స్ లేకపోతే, సో ఇక్కడ మనకి ఏం పారామీటర్స్ లేవు, సో దాన్ని మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని అంటాం. సో మనం ఒక క్లాస్కి ఎన్ని కన్స్ట్రక్టర్స్ అన్నా రాసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం కన్స్ట్రక్టర్స్ని ఎలా రాసుకోవాలి ఇంకా డిస్ట్రక్టర్స్ గురించి కూడా డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ వీడియోలో మనం స్టాటిక్ యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, స్టాటిక్ మెంబర్ ఫంక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.